అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హస్మత్పేట్ సర్వే నెంబర్ 1లో హైడ్రా చేపట్టిన కూల్చివేతల అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులతో నేరుగా మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ఇళ్లను కోల్పోయిన బాధితులు కన్నీటి పర్యంతమై తమ ఆవేదనను వ్యక్తం చేయగా ఎంపీ వారిని ఓదార్చారు. పేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు కొనసాగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఈటెల రాజేందర్ ఆరోపించారు. పేదల శాపం ప్రభుత్వానికి తగులుతుందని వ్యాఖ్యానించారు. హస్మత్పేటలోని భూమి పురావస్తు శాఖదా, ప్రభుత్వానిదా లేదా ప్రైవేట్ వ్యక్తులదా అనే అంశంపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టులు పలుమార్లు ఆక్షేపించినప్పటికీ హైడ్రా వ్యవహార శైలిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చడం కంటే అక్రమంగా భూములు ఆక్రమించిన దళారులు, రాజకీయ అండతో భూములు స్వాధీనం చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పేదలను మోసం చేసి వివాదాస్పద భూములను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వివాదాస్పద భూములను కొనుగోలు చేసే ముందు ప్రజలు అన్ని రకాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే నేడు పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పేదలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ముప్పై 32,000 బంగారం అమ్మి తీసుకున్నా సార్. బంగారం సుతం లేదు. రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి సబ్ రిజిస్టర్ మొత్తం మూడులో అంటే 23 ఏళ్ళ కింద కొనుక్కున్నారు. 23 ఏళ్ళ కింద కాలంలోనే 20 లక్షల రూపాయలు, 50 గజాలు 20 లక్షలు, మీకు 50 గజాలు 20 లక్షలు డాక్యుమెంట్స్ పర్మిషన్ టెక్స్ కడతారు. సార్ నిన్న వచ్చి కూల కొడతా అంటే మేము ఏం చేయాలి సార్? ఎక్కడ పోవాలి? చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వేసుకొని మేము కాయ కష్టం చేసుకుంటూ దీనికే పెట్టుకున్నాం సార్. వచ్చి కూల కొడతా అంటే దాంట్లోనే నిల్చున్నాం. కూల కొడితే మా మీదనే పడాలి, మేము ఇళ్ళనే చచ్చిపోవాలని దాంట్లోనే నిల్చుంటే నువ్వు బయటికి రాలేదంటే ఫస్ట్ నీ ఇల్లుకే పెట్టిస్తారు, బెదిరిస్తారు సార్. పోలీసు అయినా నువ్వు మీరు బయటికి రావాలి, లేదంటే ఫస్ట్ మీ ఇల్లుకే పెట్టిస్తాను బెదిరిస్తా ఉన్నాడు. हमारे 2-3 साल होगा लेके, उतने दिन से कुछ भी ये नहीं करे। लोग क्या बोलते तो हाइड्रा है, वो है, ये बोल के बोल रहे। इतने दिन से क्या कर रहे थे? मीटर दिए, डेनिश लैंड दिए, सब करे। कहीं को ऐसा फिर अब कर रहे। बच्चे इतनी मेहनत से बनाए हमारे, हमारे बच्चे इतनी मेहनत करके बनाए। तोड़ते बोले तो पैसा कहाँ से लेंगे? तो पैसा गरीब इंसान चीज़ा वो ये रख के बनाए सो है, कहाँ से करते बताओ? आइटम पे ऐसा करते परिषद को आपको नहीं मालूम था इतनी आबादी होता क्या कर रहे थे? तुम आपको नहीं दिखा जब कितनी आबादी हो कैसा ही करना बोल के थोड़े में रोकना था। आप थोड़े में नहीं रोके ऐसा करना करते हमारे बच्चों को परेशान ఇక్కడ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మేము 8 years అవుతుంది సార్. తీసుకున్నాక కూడా మేము అడిగినప్పటికైనా ఇది గవర్నమెంట్ ఎట్లా అని అడిగితే ఏం ప్రాబ్లం లేదు మా, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు కట్టుకోండి అని చెప్పి హామీ ఇచ్చారు సార్. ఒక 2-3 సార్లు కూడా వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు కట్టుకోవాలని చెప్పినా కూడా మేము కట్టుకోపోదు. మా పెళ్ళి నుండి మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. మా మామయ్య ఎడపక్క రోడ్డు మీద వేసుకుంటున్నాం. మేము ఏదో వీళ్ళని నమ్మి మేము ముంగట అడిగేసినాం సార్. అంతా బంగారికి ఇట్లా అంతా అమ్ముకున్నవి ఏం లేదు. గవర్నమెంట్ అయినప్పుడు మాకు మీటర్ ఎందుకు ఇవ్వాలి సార్? నమస్కారం సార్. నమస్కారం సార్. మాకు నిన్న ప్రొద్దున వచ్చిర్రు, మాకు ఏం తెలియదు. మా మగవాళ్ళు ఎవ్వరు లేరు, అమ్మాయిలు పనికి వెళ్ళారు. మేము లేడీస్ ఏం చేస్తాం? చిన్నపిల్లలు వేసుకొని మేము కష్టం చేసుకొని కొనుక్కున్నాం. మేము 4 years అవుతుంది సార్, 4 సంవత్సరాలు అవుతుంది. మా ఇంటి దగ్గర మొబైల్ ఎవరు లేరు. వాళ్ళు వచ్చి మేము మమ్మల్ని ఏమైనా చేస్తే మేము ఏం చేసుకుంటాము? మేము 50 గజాలు తీసుకున్నాం సార్. ఇక్కడ రేకులు వేసుకున్నాం, కట్టుకున్నాం. ఎవరమ్మా మీకు?
మాకు బ్రోకర్ చాలా పిల్లలము, చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు బంగారం బ్యాంకులో పెట్టి ఇల్లు కట్టుకొని జాగాలు కట్టుకున్నాం సార్. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మాకు మీరు ఇప్పుడు వచ్చి అన్ని కూలగొడతాము, మీరు ఎక్కడ పోతారు పోర్రి తెల్లదాకా మా భర్తలు పని వేయడానికి వస్తే పిల్లల్ని పట్టుకొని పెట్టబోతాం సార్. ఆ జాగాలో ఉన్న అప్పులు కూడా తీరలేదు సార్. మాకు రూపాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటాం సార్. మేము మాకు ఏ అధికారం చేస్తుంది సార్? ఎవరు కొన్నారో తెలియదు, ఏదో తక్కువ వస్తుంది కదా అన్ని మధ్య తరగతి వాళ్ళమని తక్కువ పైసలు కొనుక్కున్నాం సార్. ఎవరు అమ్మిరో తెలియదు, ఏదో పేరుకి రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. అవి ఆన్లైన్లో చూపిస్తలేవు, పత్తిలు లేవు, ప్రాపర్టీ ట్యాక్స్ లేవు. వాటికి ఏదో రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. ఎవరు ఏం చేస్తుర్రు అర్థమైతే సార్. మధ్య తరగతి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు తలకాయ ఊపుతారు అనుకుంటారు కావచ్చు సార్. ఏ రకంగా ఏ అధికారికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి సార్. తెలంగాణ పిల్లల్ని పట్టుకొని పిచ్చోలు లేకున్నాం సార్. రోడ్లు కొన్ని ఈడికే నాడదాకా పోలీసులు ఏం చేసి చేటు కూడా కొడుతుందో అని బిక్కు అనుకుంటున్నాం. తెలంగాణ ఇల్లు కట్టిన వాళ్ళకి ఏ బాధ లేదు అంటారు. ఎందుకు లేదు సార్? ఒక రోజు కట్టి నిండా మంచిగా నిద్రపోతారని వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం సార్. మేము 3 ఏళ్ళు అవుతుంది సార్ జాగా తీసుకొని. ఆ 3 ఏళ్ళ తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ పైసలు కట్టించుకుంది గవర్నమెంటే. మాకు మీటర్ వచ్చింది, మీటర్ పైసలు తీసుకుంది గవర్నమెంటే. ఇప్పుడు మాకు 3 ఏళ్ళ నుండి ఇల్లు ట్యాక్సీ కడుతున్నాం సార్. అది గవర్నమెంటే కదా, మీరు అప్పుడు చెప్పాలి కదా మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు అప్పుడు చెప్పాలి. మేము చదువుకోని వాళ్ళు ఉన్నాం సార్, మాకు ఏది తెలియదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా నమ్ముతాం. చిన్న పిల్లలు వేసుకొని మేము ఇళ్ళలో తాళం పెట్టి ఇళ్ళలో పనికి పోకుండా మేము రూపాయి కష్టం చేసుకున్నాం సార్. కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు మా భర్తల ముఖాలు చూస్తే మాకు అసలు భయం అవుతుంది. వాళ్ళు ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళకి ఏమైనా అవుతుందో ఏమో, మాకు ఎట్లా మాకు ఈ ఆధారం ఆ ఆధారం లేకుండా మేము ఒంటరిగా మిగిలిపోతామో ఏమో అని మస్తు భయం అవుతుంది సార్. మా ప్రాబ్లం మీద మీరు ఎట్లయినా చేసి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఇవన్నీ కట్టించుకుంది గవర్నమెంట్. ఇది పురావస్తు శాఖ. బోయినపల్లి డివిజన్ అస్మత్పేట గ్రామంలో సర్వే నెంబర్ 1 ఆర్కియాలజీ ల్యాండ్ అని కొంతమంది అంటున్నారు, ప్రైవేట్ భూమి అంటున్నారు. ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా హమాలీ పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఆటో నడిపే వాళ్ళు కావచ్చు, ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళు కావచ్చు, కంపెనీలలో 10,000కో నౌకరీ చేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ తక్కువకు వస్తుంది. ఏ బ్రోకర్లు అయితే, ఏ ల్యాండ్ గ్రాబర్లు అయితే ఇవాళ తక్కువకి ఇస్తున్నామని చెప్తే పేదవాళ్ళు కదా మా ఇల్లు కూల్ చేస్తారని చెప్పి 60 గజాలు, 50 గజాలు, 70 గజాలు చొప్పున వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు. వాళ్ళు ఒక తరం రక్తాన్ని చెమటగా మార్చి ఒక ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇదంతా కూడా ఆర్కియాలజీ ల్యాండ్ అని చెప్పంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆనాడు లేఅవుట్ చేస్తున్నప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అని కనపడలేదా? ఇవాళ నువ్వు చేయాల్సిన పని, నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, ఆనాడు ఎవరైతే ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అయినప్పటికీ కూడా దొంగతనంగా లేఅవుట్ చేసి ఇలా అమ్మినరో, డబ్బులు తీసుకొని అమ్మినరో, వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే ప్రయత్నం చేయ తప్ప పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రెండవది, ఏ పేదవాళ్ళు అయితే ఇంకా ఎల్లక వాళ్ళు కట్టుకోలేదు 50 గజాలు, ఈ 50 గజాలు 60 గజాల భూములు అన్నీ కూడా పేదవాళ్ళు కొనుక్కున్నాయి. నేను కొనుక్కోలేను 50 గజాలు 60 గజాలు, వాళ్ళు ఇవాళ ఏ చిన్న ఉద్యోగి కూడా కొనుక్కోలేడు. కాబట్టి ఆ పేదవాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి, పేదవాళ్ళ ప్లాట్ గుంజుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నా. మీరు ఇలా బ్రోకర్ల చేతిలో ఎకరాలకు ఎకరాలు ఎవరి దగ్గర ఉంటే 500 గజాల 1000 గజాల ఎకరాలు ఉంటే తప్పకుండా మీరు గుంజుకోండి. దాంట్లో పేదవాళ్ళకు డబ్బులు పెట్టుకుని కట్టించే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ కష్టపడ్డ నిరుపేదల ఇల్లు కూల్చేసే అధికారం నీకు ఎవడిచ్చిండు? ఇవాళ నువ్వు ఒకనాడు నీలాగానే కనుక ఇలా ముఖ్యమంత్రి ఉండుంటే ఆనాడు పేదలకు భూములు చెందేది కాదు, ఆనాడు పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఆనాడు హైదరాబాద్ నగరంలో ఇన్ని బస్తీలు వెలిసేది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కొత్తగా దిగొచ్చినట్టుగా, ఈయనే కొత్తగా ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా, ఈయననే సత్యహరిచంద్ర అన్నట్టుగా ఇవాళ ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ పోలీసులు కూడా వాళ్ళ అధికారులు ఫోన్ చేసి పోలీసు పంపగానే అని చెప్పి, ఏ పోలీసులు అయితే గుండాన్ని కంట్రోల్ చేయాలో, ఏ పోలీసులు అయితే ఇవాళ కూలీకోళ్ళని కంట్రోల్ చేయాలో, ఏ పోలీసులు అయితే ప్రజలకు రక్షణ ఉన్నానో గా పోలీస్
పేదల ఇల్లు కూలగొడుతున్నప్పుడు ఇలా అండగా ఉండడం శోచనీయం. ఇది పోలీస్ వ్యవస్థకే ఇది ఒక మచ్చ లాంటిదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇలా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి చెప్తున్నా, మేము మాట్లాడిన మాటలు, ఇలా పేదవాళ్ళు మాట్లాడిన మాటలు తీసుకుపోయి చెప్పండి, దీన్ని వెంటనే పరిష్కరించండి. హైదరాబాద్ నగరంలో అనేక సంవత్సరాలుగా పొట్ట చేత పట్టుకొని కుటుంబాలుగా జీవిస్తున్నారో, ఇవాళ ఏ పూటకు ఆ పూట జీవిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టకండి, వాళ్ళ గూడు కూల్చేద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఈ పాపం ఎవరిది అనుకుంటున్నారు? దీనికి బాధ్యులు ఎవరు? గత ప్రభుత్వంలోనే